ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడే భయపడిన ఒక వివాహం, దేవతలే ఆపాలనుకున్న పెళ్ళి, తండ్రి శాపాన్ని లెక్క చేయకుండా ప్రేమ కోసం ప్రాణం ఇచ్చిన దేవి, శివుడు సతీదేవుల వివాహం వెనుక ఉన్న నిజం మీరు వినే ప్రతి భాగం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఈ కథ చివర్లో జరిగేది మీ హృదయాన్ని కదిలిస్తుంది. దక్షుడు బ్రహ్మదేవుడి కుమారుడు. అహంకారం ఎక్కువ, శివుడిపై ద్వేషం ఇంకా ఎక్కువ. ఒకరోజు దక్షుడు తీవ్ర తపస్సు చేశాడు. నా ఇంట్లో పరమశక్తి పుట్టాలి అని కోరుకున్నాడు. ఆ తపస్సుతో జన్మించింది సతీదేవి, ఆదిశక్తి అవతారం. చిన్నప్పటి నుంచే సతికి ఒక ఆలోచన, నేను శివుడినే పెళ్లి చేసుకుంటాను. దక్షుడు కోపంతో, ఆ కైలాసంలో ఉండే భిక్షకుడా, శ్మశానంలో తిరిగేవాడా, అతడిని నా అల్లుడిని చేసుకుంటానా? కానీ సతి హృదయం మాత్రం శివుడికే అంకితం చేసింది. సతీదేవి అరణ్యంలోనికి వెళ్ళి చలిలో, వర్షంలో, ఆకలిలో ఓం నమః శివాయ అని రోజుకు వేలసార్లు జపించింది. ఏళ్ల తరబడి తపస్సు చేసింది. దేవతలు బ్రహ్మను అడిగారు, ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది శక్తి శివుని కలయిక. బ్రహ్మ విష్ణువు కలిసి శివుడి దగ్గరకు వెళ్ళారు. శివుడు ధ్యానంలో లోకమంతా ఆయనలో లీనమయ్యింది. విష్ణువు అన్నాడు, ప్రభు, ఆదిశక్తి నీ కోసం తపస్సు చేస్తుంది. శివుడు కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి, ఆమె నేను, నేనే ఆమె అని చెప్పి శివుడు ఒక సాధువుగా మారి సతి దగ్గరకు వెళ్ళాడు. ఎందుకు ఆ శివుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆయన శ్మశానంలో ఉంటాడు, పామును ధరిస్తాడు, అతను సరైన వరుడా అని అన్నాడు. అప్పుడు సతి కోపంతో, ఆయనే పరబ్రహ్మ, ఆయనను తక్కువ చేసి మాట్లాడితే నేను వినను అన్నది. అప్పుడు శివుడు తన నిజరూపం చూపించాడు. ఆకాశం కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. సతి నమస్కరించింది. దేవలోకం అంతా అలజడి. వివాహానికి శివుడు బయలుదేరాడు. కానీ ఆయన భరత్ భయంకరం. భూతాలు, ప్రేతాలు, గణాలు, పిశాచాలను చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. సతీ తల్లి భయపడింది. కానీ సతి నవ్వింది. ఇదే నా శివుడు. బ్రహ్మ విష్ణువు నిలబడి వివాహం జరిపించారు. దేవతలు పూల వర్షం కురిపించారు. లోకం మొత్తం కదిలిపోయింది. శక్తి శివుడు కలిశారు. కాలం గడిచింది. ఒకరోజు దక్షుడు యజ్ఞం చేయాలని అనుకున్నాడు. అందరినీ పిలిచారు, కానీ శివుడిని పిలవలేదు. సతి వెళ్ళింది. కానీ తండ్రి ముందు నిలబడి, ఎందుకు శివుడిని అవమానిస్తున్నావు అని అడిగింది. అందుకు దక్షుడు నవ్వి, ఆయన దేవుడా అని అన్నాడు. ఆ మాటలకు సతి హృదయం విరిగింది. శివుడిని అవమానించిన చోట నేను ఉండలేను అని అగ్నిలోకి దూకింది. సతి మరణ వార్త కైలాసానికి చేరింది. ఆకాశం కంపించింది. తాండవం మొదలయ్యింది. శివుడు జటాలను నేలపై కొట్టాడు. అక్కడి నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడి యజ్ఞం నాశనమయ్యింది. శివుడు సతి శరీరాన్ని ఎత్తుకొని ప్రపంచమంతా తిరిగాడు. ఆయన కన్నీరు ప్రళయంలా మారింది. దేవతలు భయపడ్డారు. విష్ణువు సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని విభజించాడు. అవి పడిన చోట శక్తిపీఠాలు పుట్టాయి. ఈ కథ ప్రేమ కథ కాదు, ఇది శక్తి శివుడి కలయిక. సతి ప్రేమ, శివుడి కోపం, దక్షుడి అహంకారం మన జీవితానికి ఒక పాఠం. ప్రేమ పవిత్రం అయితే
లోకం మొత్తం ఎదురు నిలిచినా గెలుస్తుంది. ఓం నమః శివాయ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.